We miss you and thank you so much. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. అలా అలా నువ్వు లాస్ట్లో కొంచెం ఎమోషన్ ఎక్కువ అయిపోయింది. వి మిస్ యూ. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఏదో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నాడు ఆయన. లవ్ యూ మికీ, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ స్కోర్ లైక్ ద టీమ్ సెడ్. వరంగల్, మై జానీ జిగర్స్, ఎప్పుడు నాకు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా గుర్తుంది. ఆ రోజు మీరు ఎంత ధైర్యం, ఎంత ఎనర్జీ ఇచ్చి పంపించారంటే నెక్స్ట్ డే బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్లు అంతా జర్ర 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 అని లేచిపోయాయి. సో వన్స్ అగైన్ ఇక్కడ వరంగల్కి వచ్చి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి మేము అటు భీమవరం నుంచి మొదలెట్టి ఇందాక మా పాటలో చెప్పినట్టు ఆంధ్ర టు తెలంగాణ మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. అలాగే రేపు అమెరికా కూడా టూర్కి వెళ్తాము ఆఫ్టర్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమా గురించి అందరూ చాలా చాలా చెప్పారు. సో నేను చెప్తే ఇంకా అడిషనల్గా మా సినిమా గురించి మేము చెప్పుకున్నట్టు ఉంటుంది. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను మీ అందరికీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టైంలో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా దొరకని పరిస్థితులు. అది 10 షోలు, మ్యాక్సిమం 10 షోలు ఇస్తారని అన్నారు. అలాంటిది ఒక స్క్రీనింగ్ జరగంగానే మీరందరూ వెళ్ళి చూసి వెంటనే ట్వీట్లు పెట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ట్రాంగ్గా చేపించి దాన్ని సూపర్ హిట్ చేశారు. అలా నా జర్నీలో ప్రతి సినిమా ఏమంటారు రివ్యూ కానీ ఇది కానీ పక్కన పెట్టేస్తే నా ప్రతి సినిమాకి మార్కెటింగ్ నవీన్ చాలా బాగా ప్రమోషన్స్ చేస్తాడని అంటారు కొంతమంది. అది తప్పండి. నేనేం చేయను. నా సినిమాకి మార్కెటింగ్ చేసేది మీరందరూ, ఆడియన్స్ మాత్రమే. సో ప్రతిసారి నా సినిమాని మీ భుజాల మీద తీసుకెళ్ళి రేపు బుకింగ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రేపు టికెట్ విండో వరకు మోస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, అభిమానం, మీరు చూపించే ఈ రెస్పాన్స్, ఈ ఎనర్జీ, ఈ వరుస విజయాలతో నాలో ఎంత స్ఫూర్తిని, ఎనర్జీని నింపారంటే ఆ ఎనర్జీకి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఆ ఫిక్స్ అయిన తర్వాతే ఈ అనగనగా ఒక రాజు కథ రాయడం జరిగింది. దీన్ని మా టీం అందరు, ఇక్కడ మీకు కనిపిస్తున్న టెక్నీషియన్స్, వీళ్ళందరూ దానికి చాలా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేసి అనగనగా ఒక రాజు మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి వాటిని సూపర్ హిట్ చేశారో అదే నమ్మకంతో ఇప్పుడు టికెట్ కౌంటర్ ఓపెన్ అయింది. ఈరోజే బుకింగ్స్ ఓపెన్ చేశాము. అటు బుక్ మై షోలో, డిస్ట్రిక్ట్ యాప్లో, ప్రతి చోట మెల్లమెల్లగా బుకింగ్స్ మెల్లమెల్లగా ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మా ఓవర్సీస్ ఆడియన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. ఆల్రెడీ యూఎస్ బుకింగ్స్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయని ఇందాక మెసేజ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కష్టపడేది జస్ట్ ఈ నమ్మకం కోసమే. ఎంత టైం అయినా కూడా తీసుకొని మీకు అందరికీ ఒక మంచి సినిమా అందించాలనే మా అందరి ప్రయత్నం. సో అలాంటి ప్రయత్నంలోనే ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా వస్తుంది. సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవాళ మా టీం అందరికీ మేము సినిమా చూస్తున్నప్పుడు మేము చాలాసార్లు చూస్తాం కాబట్టి అప్పుడప్పుడు మా జడ్జ్మెంట్ కానీ మా రియాక్షన్ కానీ తప్పు అవ్వచ్చు. కానీ లాస్ట్ 1 వీక్లో మా టీంలో కానీ అసలు ఈ సినిమాతో సంబంధం లేని చాలామందికి మేము ప్రైవేట్ స్క్రీనింగ్స్ వేసాం. ఆ స్క్రీనింగ్స్లో వాళ్ళు నవ్వి ముందుకు పడిపోతున్నారు. ఇమోషనల్ పార్ట్లో అంత ఎమోషన్స్తో వాళ్ళు వచ్చి హక్ చేసుకోవడం, లాస్ట్కి లేచి చప్పట్లు కొట్టడం, ఇలాంటి రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. 1.5-2 years జర్నీ అనగనగా ఒక రాజు అనేది. ఆ జర్నీకి ఇలాంటి ఫైనల్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు మా టీంకి ఏ సంబంధం లేని వ్యక్తులు ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు రేపు థియేటర్స్లో మీరందరూ కూడా పండక్కి మీ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, కజిన్స్తో అందరితో వెళ్ళి ఆ రచ్చ చేస్తూ ఆ ఎనర్జీ, నా సినిమాల్లో మీరు ఏదైతే ఎనర్జీ కోరుకుంటారో ఆ ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా కూడా నడిపిస్తున్నాం సెకండ్ హాఫ్లో. సో ఆ ఎమోషన్స్కి కూడా జనాలు కనెక్ట్ అవుతున్నారు. ప్రైవేట్ స్క్రీనింగ్స్లో అంత లేచి చప్పట్లు కొట్టే అంత రియాక్ట్ అవుతున్నారంటే మేము మా టీం అందరం మొన్న స్క్రీనింగ్లో చాలా చాలా ఏడ్చాం. యాక్చువల్గా ఇక్కడ అందరూ నవ్వుతున్నారు కానీ మేమందరం చాలా ఎమోషనల్ అయిపోయాం. సో మీరు January 14th మార్నింగ్ మీరు జస్ట్ చేయాల్సిందల్లా టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి థియేటర్స్లో కూర్చోండి. మిగతా మీకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేసి ఒక మంచి సినిమా, పండగ సినిమా అందించే బాధ్యత మా అందరిది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అనగనగా ఒక రాజు అనే సినిమా చాలామంది నన్ను అడుగుతుంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా ఎలా వచ్చావని. దానికి నా సింపుల్ ఆన్సర్, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫ్యామిలీస్ అందరికీ, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను నా చివరి శ్వాస దాకా నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. విష్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఒక మంచి హుక్ స్టెప్తో ఎండ్ చేద్దామా? హుక్ స్టెప్ అంటే గుర్తొచ్చింది, ఈ పండక్కి మన బాస్ హుక్ స్టెప్ థియేటర్స్లో చూశారు కదా ఎలా ఉందో.
సో మా గురువు గారు చిరంజీవి గారు ఆల్రెడీ థియేటర్స్లో ఒక ఎనర్జీ సెట్ చేసేసారు ఆయన హుక్ స్టెప్ తోటి. మళ్ళీ గ్యాంగ్ లీడరు ఆ 90స్లో మేము ఎలా అయితే చిరంజీవి గారిని చూసి ఒక ఈలేసేవాళ్ళం, ఆ సీను ఆ ఎనర్జీస్ ఆయన థియేటర్లో సెట్ చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాస్, వన్స్ అగైన్ మీరు మా అందరికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు పండక్కి. అదే ఎనర్జీ తోటి, ఆ ఎనర్జీ బాస్ ఇచ్చిన ఎనర్జీని అలా తీసుకొని రేపు 14 నాడు మేము ఆ ఎనర్జీని కంటిన్యూ చేయబోతున్నాము అనగనగా రాజు థియేటర్స్లో. అలాగే రవితేజ గారు నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి, ఎందుకంటే నేను ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి హీరో అవ్వాలనుకున్నప్పుడు నా కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. చిరంజీవి గారు కానీ రవితేజ గారు కానీ వీళ్ళందరినీ నేను ఆదర్శంగా తీసుకొని నేను కృష్ణనగర్లో ఆడిషన్స్కి తిరిగేటప్పుడు నా స్ట్రగుల్ పీరియడ్లో నాలో హోపు ధైర్యాన్ని నింపిన ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరితోటి నా సినిమా సంక్రాంతికి రావడం, ఆ సంక్రాంతి పండగ అల్లుడిని నన్ను మార్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ప్రభాస్ అన్నయ్య రాజా సాబ్ సినిమా డార్లింగ్, మళ్ళీ ఆ డార్లింగ్ లుక్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఆయన ప్రతి సినిమాలో ఏదో విధంగా కొత్తగా ట్రై చేస్తున్నారు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న. అండ్ ప్రతి పండగకు వచ్చే ప్రతి సినిమాని ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో ఏఐ వచ్చినప్పటి నుంచి ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియదు. సో ఈ రోజుల్లో మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒక ట్రైలర్ చూసి ఆ ట్రైలర్ మీకు నచ్చిందంటే ఆ టీము ఎవరు పనిచేస్తున్నారు, దానిలో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ మీకు ఇష్టమైతే వాళ్ళ పేరు మీద ఆ ట్రైలర్ పేరు మీద నమ్మి మీరు వెళ్ళి ఫస్ట్ షోకి రండి. దాని తర్వాత మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది, తెలుగు సినిమాది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరున్నందువల్లనే ఈరోజు తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమస్ అయింది. సో ఈ పండక్కి ఆ ఎనర్జీ, ఆ అరుపులు, ఆ రచ్చ మీ అందరి కోసం వెయిటింగ్ ఇన్ అనుగ్రహం రాజు. థ్యాంక్ యూ సో మచ్. And yes, let's have the song please.